ప్రజా సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. ఏ గ్యారంటీకి కూడా గ్యారంటీ లేదు, వారంటీ లేదు. ఆ సన్నబియ్యం ఇస్తున్నాం అంటున్నారు, బట్ రంగారెడ్డి జిల్లాలో చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి. సన్నబియ్యము రేషన్ డీలర్లు ఇవ్వకపోవడము, మా ఆశా వర్కర్లు ఎదురు చూస్తా ఉన్నారు రిటైర్మెంట్ పెన్షన్ కోసం, గవర్నమెంట్ ఉద్యోగులు డిఏల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సరే గవర్నమెంట్ ఉద్యోగులకు డిఏలు ఉన్నా లేకపోయినా అది పక్కన పెడితే మనము ముఖ్యంగా ఆశా వర్కర్లు, మా కార్మికులు, ఎవరైతే పుట్టకూలి చేసుకునేటువంటి వాళ్ళు, మా మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేతనాలు రావట్లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు, నర్సులు ఎవరైతే స్టాఫ్ నర్సులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బందిగానే ఉన్నది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ పుట్టగొట్టే ప్రయత్నం అంటే 4-5 నెలల నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేరు. బట్ వీళ్ళు ఆ టూరు ఈ టూరు ఆ టూరు అనుకుంటూ తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా రైజింగ్ తెలంగాణ టీం అంట రేవంత్ రెడ్డి గారితో వెళ్ళింది. ఆ రైజింగ్ తెలంగాణ టీం కి జపాన్ లో బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు, రూమ్ల వరకు, ఫ్లైట్ టికెట్ల వరకు మొత్తం గవర్నమెంట్ సొమ్మే. ఆ గవర్నమెంట్ సొమ్ము అంటే ఎవరు? మనం కట్టేటువంటి ట్యాక్సులు. డబ్బులు ఇవ్వంటారు, ఈ డబ్బులన్నీ ఇట్లా ఖర్చు పెడతా ఉన్నారు.